పెడుతున్న ఈ క్రమములో, జరుగుతున్న ఈ ఆరాధనలో మనల్ని దేవుడు ఎట్టి విధముగా తన ఆత్మచేత నింపుతూ అభివృద్ధిలోకి, ఆశీర్వాదములోకి నడిపిస్తున్నాడో నీకు అవగాహన తెలియాలి. అది నీకు అర్థం కావాలి. ఈ ఉదయకాల పునరుద్ధాన దినములో దేవుని వాక్యముని ఒకసారి మనం పరిశీలన చేస్తూ వాక్యముని ధ్యానిద్దాం. వాక్యము దగ్గరికి మనం అందరం వెళ్దాం. ఒకసారి బైబిల్లో ఉన్న ప్రతి వారు కూడా సొలొమోను రాసిన సామెతలు 30వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. 30వ అధ్యాయం వినండి. టీవీతో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. దేవునికి స్తోత్రం. 4 ఉన్నాయి, కానీ ఫస్ట్ది ఏమిటంటే సింహం అట. ఈ సింహము ఎవనికైనాను భయపడి వెనుకకు తిరుగని సింహం. చూసారా? ఎవనికి భయపడదు. 4 మృగాలు ఉన్నాయి, కానీ మొదటనే ఆ 4 యొక్క జంతువుల పేర్ల కంటే ముందుగా ఉన్న పేరు ఎవరిదంటే సింహము. సింహము అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే పాత నిబంధనలో సంసోను మనకేమొస్తాడో గుర్తొస్తాడు. సంసోను మనకు గుర్తు వస్తాడు. ఈ సంసోను 14వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయిన. దేవునికి స్తోత్రం. ఇది ఎటువంటి సమయంలో జరిగిందంటే సంసోనికి వివాహ వీడు వచ్చిన వయస్సు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులతో ఆ యొక్క పెండ్లి కుమార్తెను చూడటానికి వెళ్ళాడు, అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే తిమ్నాతునకు వెళ్ళారు. సంసోను తన తల్లి తన తండ్రితో వెళ్ళాడు. వెళుతున్న ఆ సమయం ఎటువంటిదంటే అమ్మాయిని చూశారు. సంసోను ఏమయ్యాడంటే ఇష్టపడ్డాడు. ఇష్టపడుతూ మార్గమధ్యంలో తన తండ్రితో తన తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు సంసోను. ఏమని? ఆమె నాకు ఇష్టపడింది కనుక ఆమెను నా కొరకై నీవు తీసుకొని రమ్మని చెప్పాడు. అందుకు తండ్రి అంటాడు, ఇదిగో ఫిలిస్తీయులు మనకు శత్రువులు, వాళ్ళు సున్నతి లేనివారు, మనం అలాగా చేసుకొనకూడదు. నీ స్వజనుల్లో కుమార్తెల్లో కానీ నీ జనుల్లో కానీ స్త్రీలు లేదనుకొని ఆ సున్నతి లేని వారిని వివాహం చేసుకుంటామా అన్న తన తండ్రి సంసోనుతో మాట్లాడితే, అప్పటికి ఇజ్రాయేలుని ఫిలిస్తీయులు ఏం చేస్తూ ఉన్నారంటే ఏలుతూ ఉన్నారంట. ఇజ్రాయేలుని అంటే ఫిలిస్తీయులు ఇజ్రాయేలుకి ఏమై ఉన్నారంటే శత్రువులై ఉన్నారు. అందుకు తన తండ్రి ఆ కుమార్తెని వివాహం చేసుకొనవద్దు అని అంటే, ఇప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేస్తున్న మార్గంలో కొదమ సింహము అతని ఎదుటికి వచ్చి ఏం చేసిందట, బొబ్బరించుచూ వచ్చిను. చూసారా?
కొదమ సింహం అంటే ఏంటి? మంచి యవ్వనములో ఉన్న సింహం. బొబ్బరించు వస్తూ ఉంది. ఎవరి మీద కంటే? సంసోను మీదకి. సంసోను చేతిలో ఏమియు లేకపోయాను. అంటే దేవుని ఆత్మ సంసోన్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే, దేవుని ఆత్మ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నిన్ను ప్రేరేపిస్తే దేవుని సన్నిధిలో నీవెంతైనా ప్రార్థన చేయగలవు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే దేవునికి నీవు దూరం కాకుండా దేవుని మందిరములోనే ఏం చేయగలవు? నీవు ప్రార్థన చేయగలవు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే దేవునికి నీ కష్టార్జితాన్ని కూడా నువ్వేం చేయగలవు? ఖర్చు పెట్టగలవు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే ఓపికతో ఏం చేయగలవంటే సత్క్రియలు కూడా నీవు చేయగలవు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల నువ్వు భారము కలిగి ఈ భూమి మీద నీవు బ్రతకగలవు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే నీకన్నా తక్కువ బీదలు కలిగిన వారికి నువ్వేం చేయగలవంటే సహాయము చేయగలవు. ఎలాంటి సమయంలో దేవుని ఆత్మ సంసోన్ని ప్రేరేపించిందంటే ప్రాణహాని. సింహం ఒకవేళ సంసోని మీదకి వచ్చి దేవుని ఆత్మ ప్రేరేపణ లేకపోతే సంసోన్ ఏమవుతాడు? ఆ క్షణమున చనిపోవటానికి కూడా అవకాశము ఉంటుంది. తాను చావును చూడక సంసోను తల్లి గర్భముందే నాజీరు చేయబడినవాడు. దేవుని యొక్క ప్రవక్త దూత ద్వారా తన తండ్రితో తన తల్లితో దూత వచ్చి మాట్లాడింది. అటువంటి తల్లి గర్భముందు పిండమై ఉంటుండగానే సంసోను నాజీరు చేయబడినవాడు. అందుకు సంసోని మీదకి ఏ హాని కలగకుండా దేవుని ఆత్మ సంసోన్ని ఏం చేసిందంటే ప్రేరేపించింది. ప్రేరేపించబడినప్పటికీ సంసోని చేతిలో ఏమీ కూడా లేదు. చూసారా? కానీ సంసోను ఏం చేశాడట? దేవుని ఆత్మ ప్రేరేపించగానే ఒక మేక పిల్లను చీల్చినట్లు ఏం చేశాడట? ఆ కొదమ సింహాన్ని చీల్చేశాడంతే. దేవునికి స్తోత్రం. ఈ చీల్చిన సంగతి ఎవరికి చెప్పలేదు? తన తండ్రితోని చెప్పలేదు, తన తల్లితోటి కూడా చెప్పలేదట. చూసారా? అంటే వాళ్ళు చెప్తే ఏమవుతారు? అమ్మో, మార్గమధ్యములో నా కుమారుడు వస్తున్నాడని మేము ముందు వచ్చేసాము, కానీ వెనక్కి వస్తున్న నా కుమారుడి మీదకి ఏమొచ్చింది? కొదమ సింహము బొబ్బరించుకొని వచ్చింది. అయితే ఏమీ తన చేతిలో లేకపోయినప్పటికీ కూడా దేవుని ఆత్మ సంసోను ఎక్కడికి వెళితే అక్కడ ఏం చేస్తూ ఉంది? వెంబడిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ ప్రేరేపించగానే కొదమ సింహం చీల్చినట్లు ఆ యొక్క సంసోను ఆ సింహాన్ని చీల్చేసి ఏం చేశాడంటే చంపేశాడంతే. చూసారా? అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నాజీరు చేయబడిన సంసోను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని ఆత్మ తన వెంబడే వెళుతూ ఉంది. దేవుల్లో ఉంటున్న మనము కూడా మనతో దేవుని ఆత్మ ఏం చేయాలి? వెళ్తున్న మార్గముల్లో తన దూతలుంచి మనకి దేవుడు ఏం చేయాలంటే కావలే ఉండాలి. అందుకు నీవెక్కడికి వెళ్ళినా సరే దేవుని ఆత్మ సంసోన్ని వెంబడించినట్లు మనల్ని కూడా దేవుని ఆత్మ ఏం చేస్తుందట? వెంబడిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కళ్ళు తెరాలి, మీరు కళ్ళు తెరాలి. యుగ సంబంధమైన దేవతట అనేక మంది మనోనేత్రాలకి ఏం చేస్తుందంటే గుడ్డితనం కలుగు చేస్తూ ఉంది.
ఎందుకు గురుడితనం కలుగు చేస్తుందో మీకు అర్థమవుతుందా? మొదట చేసిన ఆచారాలు ఇంకా మీరు మానట్లేదు. శనివారమే కడుగుతావు ఇల్లు, శనివారమే తలకి స్నానం చేస్తావు. ఏం బుధవారం లేదా? ఇవి మిమ్మల్ని వదలవు, ఇవి వదలవు. ఆ మూల పాఠములు ఇంకా మనస్సులో ఏం చేస్తాయి అంటే, చేయి రాని కార్యములు చేసి కనులకి ఏం చేస్తూ ఉన్నదంటే అంధకారము కలుగు చేస్తూ ఉంది. అందుకు సంసోను ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు, కానీ దేవుని ఆత్మ తన్ను ప్రేరేపించగానే కొదమ సింహాన్ని ఏం చేశాడు? చీల్చేశాడు. అందుకు దేవుని ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం. ఆ ఆత్మ ఉన్నది తనలో, కానీ దేవుని ఆత్మ కూడా వచ్చి సంసోన్ని ఏం చేసిందంటే ప్రేరేపించింది. కనుక సంసోని చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా కొదమ సింహాన్ని ఏం చేయగలిగాడు? సంహరించగలిగాడు. సంసోను సింహాన్ని ఏం చేశాడట? సంహరించాడు, చీల్చేశాడు. అంతే. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? చూసారా? చాలామంది పాముని చూస్తే కొట్టడానికి భయపెడుతూ ఉంటారు. భయపడతారా? భయపడరు. కానీ పాముని చూస్తే నేను భయపడను. ఎందుకు? పాముని చూస్తే భయపెడితే మరి ఇంకేంటి? దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే, ఏలియా ఎలాంటి వాడట? జీవము కలిగిన రోషము కలిగిన దేవుని సేవకుడట. అందుకు ఆ రోషము నీలో పనిచేయాలి. ఆ ఆత్మ, దేవుని ఆత్మ నీలో పనిచేయాలంతే. ఎవరిలో పనిచేసిందంటే సంసోనులో పనిచేసింది. కనుక ఆ యొక్క సంసోను ఏం చేశాడంటే ఆ కొదమ సింహాన్ని ఏం చేశాడు? చీల్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు 17వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. సౌలు దావీదుని పిలిపించాడంట. ఎందుకు పిలిపించాడంటే, దావీదు గొల్యాతు సవాలును విన్నాడంట. ఏంటా సవాలు? ఫిలిష్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకుగా దావీదు విన్నాడు. ఏమిటి విన్నాడు? అసలు ఆ ఫిలిష్తీయుడు ఏమిటి సవాలు ఇసిరాడు? ఏమిటి ఇసిరాడు సవాలు? ఇదిగో, మీ ఇజ్రాయేలులో ఎవరైనా సరే నాతో ఒకడు యుద్ధము చేసి నన్ను ఓడించిన ఎడల మీకు మేమేమైపోతాం? దాసులమైపోతాం. లేదా మీరు మాకేం చేయాలంటే దాసులైపోవాలని. ఎప్పటి నుంచి అంటే 40 దినముల నుంచి గొల్యాతు అయినటువంటి వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇజ్రాయేలును భయపెడుతూ ఉన్నాడు. ఈ సవాలు వింటున్న ఇజ్రాయేలు ఏం చేస్తున్నారంటే గొల్యాతు ఎదుట నిలవబెడలేక వారు ఏం చేస్తూ ఉన్నారంటే పారిపోతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అప్పుడు సమయం వచ్చింది. దావీదు అన్నల కోసము దావీదు ఏం చేశాడంటే ఆ గొర్రెల మందన వేరొకరికి అప్పచెప్పి ఏం చేశాడంటే వేయించిన గోధుమలను ఒక తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న తన సహోదరుల దగ్గర త్వరగా పొమ్మని 10 జున్నుగడ్డలను తీసుకొని పోయి వారి సహస్రాధిపతులకు ఇమ్మని, నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని
వారి యొద్ద నుండి ఆనవాళ్ళు తీసుకొని రమ్మని ఆ యెషయా ఏం చేశాడు? పంపించాడు అంతే తండ్రి. ఇక్కడ ఏం జరుగుతుంది? యుద్ధము ఆరంభం కాబోతూ ఉన్నది. ఆరుమూలు జానుడైనటువంటి గొల్యాదు చిన్నప్పటి నుంచి కూడా యుద్ధాభ్యాసం ఎరిగినవాడు. అలాంటి వాడితో నువ్వేం చేయలేవంటే, నువ్వు బాలుడు నాయన, నువ్వు యుద్ధము చేయలేవని రాజు అయిన సౌలు దావీదు చెప్తే, దావీదు అంటాడు, ఈ ఫిలిస్తీను బట్టి ఎవరు మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. అప్పుడు చెప్తాడనమాట సౌలు ఏమని చెప్పాడు? ఈ ఫిలిస్తీను ఎదుర్కొంటే వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడువు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, ఏమన్నాడు? మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండెను. దేవునికి స్తోత్రం. ఇదంతా సౌలుకి దావీదు ఏం చెప్తూ ఉన్నాడంటే, గొర్రెలు నేను కాస్తూ ఉన్నప్పుడు ఏం చేశాయంటే, సింహము వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. అయితే నేను ఏం చేశానంటే, నేను దాన్ని తరిమి చంపి దాని నోటు నుండి ఆ గొర్రెని విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది బలము? సంసోనికి ఎలా వచ్చింది ఆ బలం? సంసోనికి దావీదుకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సంసోన్ని దేవుని ఆత్మ ప్రేరేపించింది. యుద్ధంలోనికి అన్నదమ్ములని సమాచారం చూడడానికి వచ్చిన దావీదుతో దేవుని ఆత్మ ప్రేరేపించిందని ఇక్కడ రాయబడలేదు. ముందు ఉన్న అనుభవాన్ని, ముందు ఉన్న సాక్ష్యాన్ని రాజైన సౌలుతో చెప్తూ ఉన్నాడు. ఆ ఫిలిస్తీన్ నిమిత్తము ఎవరి మనస్సు కృంగకూడదు, మీ దాసుడినైన నేను వాడితో పోట్లాడుతానని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు దావీదు. హల్లెలూయా. ఇదంతా సాక్ష్యము ఎవరికి చెప్తున్నాడంటే, రాజైన సౌలుకు చెప్తున్నాడు. దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగునుననియు. దేవునికి స్తోత్రం. చూసారా, చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాడట? యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడు. తనగాగా యుద్ధము చేయగలిగిన వారు ఎవరో లేరు, తనంత ఎత్తరి ఎవరూ లేరు, తనంత పొడుగు కూడా ఎవరో లేరు. ఎంత పొడుగు? 6 మూల జానడు ఉన్నాడు. ఎవరో? గొల్యాతు. అలాంటి గొల్యాతుని దావీదు ఎలా మాట్లాడుతున్నాడంటే, విశ్వాసముతో, దేవుని మీద ఉన్న నమ్మకముతో, ఆ యొక్క సింహాన్ని ఎలాగైతే చంపానో, ఆ ఎలుగుబంటిని ఎలాగైతే చంపానో, వాటిలాగే వీడు కూడా ఒకదాని వాళ్ళు ఏమవుతాడో చంపుతానని విశ్వాసముతో దావీదు ఏం చేస్తూ ఉన్నాడో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీ చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం. చూసారా, అందుకు ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు, ఆఖరికి
ఎవడైతే సవాలు విసిరాడో ఆ గొల్యాతును కూడా దావీదు ఏం చేశాడో చంపాడు అంతే. దేవునికి స్తోత్రం. మరి దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? దావీదునికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ ప్రేరేపణ? దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది రోషం? అంటే దావీదు సౌలుతో, రాజైన సౌలుతో ఏం మాట్లాడాడంటే విశ్వాసముతో మాట్లాడాడు. అందుకే నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుందంటే బలపరిచి ముందుకు ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. అందుకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎటువంటి అపాయములు ఉన్నా మనం ఉపాయము లేని వారమే కాదు. అపాయం వచ్చిన ఉపాయం లేని వారము కాదు. అపాయం వచ్చింది సంసోను మీదకి. దేవుడు ఏం చేశాడు? ఏమి లేదు చేతిలో, కానీ దేవుని ఆత్మ ఆయన ఏం చేసిందంటే ప్రేరేపించింది. రాజైన సౌలుతో కూడా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. తన గొర్రెల మందను కాచుకుంటూ ఉన్నప్పుడు జరిగిన స్థితిని, పరిస్థితిని వివరించి చెబుతూ ఉన్నాడు. ఆ సాక్ష్యాన్ని వివరించి చెబుతూ ఉన్నాడు. ఆ అనుభవాన్ని రాజుతో పంచుకుంటూ ఉన్నాడు. ఆ విశ్వాసమే, దావీదుకున్న దేవుని మీద ఉన్న నమ్మకమే దేవుడు దావీదును ముందుకు నడిపిస్తే సౌలు ఏమంటున్నాడు? యెహోవా నీకు తోడైయుండును గాక. దేవునికి స్తోత్రం. చూసారా, సౌలు కూడా తన విశ్వాసాన్ని, నువ్వు యుద్ధము చేయలేవు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం కలిగిన వాడు, గొప్ప ఎత్తరి అని అన్నా సరే దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే విశ్వాసముతో మాట్లాడితే ఇప్పుడు సౌలు కూడా ఏమంటున్నాడంటే యెహోవా నీకు తోడుగా నుండునుగాకని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను ఆ యొక్క బొబ్బరించి వస్తున్న కొత్త సింహాన్ని చంపాడు. దావీదు కూడా సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని కూడా చంపాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు మీదకి వస్తున్న గొల్యాతుని కూడా దావీదు ఏం చేశాడో చంపాడు అంతే. దేవునికి స్తోత్రం. చూసారా, ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహం గృహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూసారా అమ్మా, పడిపోతారు. ఇటు నాకాస్త చూడండి. సింహాన్ని సంసోను చీల్చివేశాడు, మేకపిల్లవి. సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతుని ఏం చేశాడు? దావీదు జయించాడు. వాటిని చంపించి గొల్యాతుని జయించాడు, చంపాడు ఆఖరి. ఇప్పుడు దానియేలుని సింహం గృహలో పడద్రోయబడ్డాడు. సింహాలనేమో వాళ్ళు చంపారు. ఇప్పుడు దానియేలేమో ఎక్కడ పడ్డాడంటే సింహాల గృహలో. అసలు దానియేలు సింహాల గృహలో ఎందుకు వేశారు అంటే ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా నుండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేగునకు ఇష్టమాయను. దేవునికి స్తోత్రం. ఎంతమంది అంట? 120 మంది అధిపతులు నియమించాడట. ఎవరో? దర్యావేగైన రాజు. ఆయనకి ఇష్టమైంది. ఎంతమంది అంటే 120 మంది అధిపతులు. వారి పైన, ఈ 120 మంది పైన ముగ్గురిని
ప్రధానులుగా నియమించెను. దేవునికి స్తోత్రం. 120 మందిలో మరొక ముగ్గురిని దర్యావేగైన రాజు ఏం చేశాడంటే ప్రధానులుగా నియమించాను. వారి ముగ్గురులో ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దేవునికి స్తోత్రం. చూసారా, 120 మంది అధిపతులు, 120 మంది తర్వాత మరొక ముగ్గురు ప్రధానులు నియమించాడు. వారి ముగ్గురులో ఎవరు ముఖ్యులట? దానియేలు ముఖ్యుడు. దేవునికి స్తోత్రం. చూసారా, నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి అంటే అది గ్రామంలోనే కావచ్చు, నీ కుటుంబంలోనే కావచ్చు, నీ రక్త సంబంధంలోనే కావచ్చు, నువ్వు వస్తున్న సంఘానికైనా కావచ్చు. ఎక్కడ బబులోని దేశంలో 120 మంది అధిపతులు ఉంటే 120 మంది అధిపతుల్లో ముఖ్యులైనటువంటి వారు ముగ్గురైన వారు ఉంటే ఆ ముగ్గురులో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు అంటే దానియేలు. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడో నువ్వు ముఖ్యమైన వ్యక్తివని నువ్వు అనుకోకూడదు. లోకంలో ఒక ముఖ్యమైన వ్యక్తివని అనుకుంటే ప్రయోజనమో లేదు. ఎక్కడ దేవుని మందిరములో ఉంటున్న నీవు ఒక ముఖ్యమైన వ్యక్తిగా, బబులోని దేశములో దానియేలు ఏమై ఉన్నాడంటే ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు ముఖ్యుడు. రాజునకి ఇప్పుడు ఏం చేయకూడదు, ఎలాగట నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు. చూసారా, ఏ అధిపతులు? ఆ 120 మంది, నెక్స్ట్ ఇంకా ఉన్న ఇద్దరు, అంతేనా? 120 మంది ఇంకా ఉన్న ఇద్దరు, ఎంతమంది? 122 మంది దానియేలుకి ఏం చెప్పాలటీలో లెక్కలు అప్పచెప్పాలి. ఇప్పుడు రాజుకి నష్టము కలుగకుండా దానియేలే బబులోని దేశంలో ఇప్పుడు ఏమి చూడాలంటే లెక్కలన్నీ చూడాలి. దేవునికి స్తోత్రం. చూసారా, లెక్కలన్నీ చూడాలి. అందుకు దానియేలుని ఎందుకింత ముఖ్యముగా దేవుడు ఉంచాడు మీరు ఎవరైనా చెప్పగలరా? దానియేలుని ఆ బబులోను దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు ఎందుకు ఉంచాడు? అక్కడే ఉంది పాయింట్ కూడా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి ఏదైనా ఒక ఉద్దేశం వచ్చిందో అనుకో, ఎవరికైనా ఒక పని అప్పచెప్పారు అనుకో, నాకే చెప్తారని అనకూడదు కదా. ఇప్పుడు దానియేలు ఎటువంటిడట? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఇది ఉండాలి మనిషికి. బుద్ధి బోడైపోద్ది చాలామందికి. బుద్ధి లేదురా నీకు అంటారా? అనరా? ఎప్పుడు అంటారు? మన బుద్ధి సరిగ్గా పని చేయనప్పుడు ఏమంటారంటే నీకు బుద్ధి లేదా, అసలు నువ్వు మనిషివి కాదా, నువ్వు మానవ జన్మ ఎత్తలేదా? ఎప్పుడు? బుద్ధి బోడైపోయినప్పుడు, బుద్ధి చెడిపోయినప్పుడు, నీకు బుద్ధి లేనప్పుడు. బైబిల్లో ఒకడు ఉన్నాడు బుద్ధి లేనివాడు. ఎవరు? తండ్రిని కాదనుకున్నాడు, అన్నదమ్ముని కాదనుకున్నాడు, తన ఇంటిని కాదనుకున్నాడు, తన ఊరును కాదనుకొని వీడికేమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేదు కనుక తన తండ్రితో ఆడరాని మాట ఆడాడు. అయ్యా, నాకు రావలసిన నా భాగము ఇచ్చే. అంటే బుద్ధి లేనివాడు. ఈ బుద్ధి లేనివాడు ఏం చేశాడంటే తన తండ్రిని, తన తల్లిని, తన అన్నని విసర్జించి తన సొంత గ్రామాన్ని విడిచిపెట్టి, తెలిసిన స్నేహితుల్ని విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి
బుద్ధి లేక ఏం చేశాడట, తన తండ్రి ఇచ్చిన ఆస్తిని బ్యాగలో పెట్టుకొని వెనక్కి తగిలించుకొని ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. వీడికేమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేని పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు హింసించేవారు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రుల మాటకు లోపడిన వారు చాలామంది ఉన్నారు. ఈనాటికి పెళ్ళైన పిల్లలైనప్పటికీ బుద్ధి లేని పనులు చేస్తూ వారి బుద్ధిని బోడి చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. కుమారుడు ఒక వయసుకు వచ్చి చదువుకుంటున్నప్పటికీ మొన్నటి కాల సమయంలో క్రైస్తవులే మందు షాపు దగ్గర బండి అయిపోయి, నాన్న వెళ్ళి తెచ్చిరా అని తన కొడుకుని పంపించి డిక్కీలో పెడతాడు. చూసారా? ఒక వయసుకు వచ్చిన కొడుకు కూడా ఆ తండ్రి చెప్పిన మాట విని ఏం చేస్తాడంటే లోబడి అవి కొనిసి తెచ్చి ఆ డిక్కీలో పెట్టి ఆ తండ్రిని బండి మీద తీసుకొని వస్తాడు. అంటే వీళ్ళకేమి లేదు, బుద్ధి లేదు. వాళ్ళ బుద్ధి చెడిపోయింది. దానియేలుని బబులోని దేశంలో 122 మంది ఆ యొక్క అధికారుల మీద అధిపతిగా ఉంటూ ఒక ముఖ్యుడిగా ఎందుకు దేవుడు ఉంచాడు అంటే, దానియేలు ఎలాంటి వాడు అంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఇది ఉండాలి మనిషికి. మనిషిలో 36 లక్షణాలు ఉంటాయట. కానీ ఈ 36 లక్షణాలు అక్కర్లే. మనిషికి ఏం కావాలంటే మంచి బుద్ధి ఉండాలి, మంచి మనస్సు ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి, మంచి జ్ఞానం ఉండాలి మనిషికి. మనిషిలో 36 లక్షణాలు ఉన్నాయట. కోతికైనా ఇన్ని ఉండవు. కోతికి తన కడుపు నిండితే చాలు పళ్ళకొంతది, అంతే కదా. కానీ మనిషిలో అట 36 లక్షణాలు ఉన్నాయట. ఈ 36 లక్షణాల్లో ఈ 4 ఉంటే చాలు. మంచి బుద్ధి ఉంటే చాలు, మంచి మనస్సు ఉంటే చాలు, మంచి జ్ఞానం ఉంటే చాలు, మంచి ప్రవర్తన మనిషికి ఉంటే చాలు. దానియేలుని బబులోని దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు ఎందుకు ఉంచాడంటే, దానియేలు ఎటువంటాడట, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అలాగనే సాగుతూ ఉంది దానియేలు పరిస్థితి. బాగానే పరిపాలన జరుగుతూ ఉంది. ఆ తరువాత దానియేలు మీదకి కుట్ర చేశారట. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడైన ఈ దానియేలు మీద కుట్ర చేశారట. ఏంటి కుట్ర? 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి, చూసారా ఏటి, ఏదో ఒక తప్పిదమో చూడాలి, ఎక్కడో ఒకడు పట్టుకోవాలి అని తగిన హేతువుతో ఏం చేస్తూ ఉన్నారంటే వారు కనిపెడుతూ ఉన్నారు. కనిపెడుతున్నప్పటికీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను ఏం చేయలేకపోయారట, కనుగొనలేకపోయిరి. చూసారా? అధిపతిగానే ఉన్నారు కానీ చుట్టూ అందరూ ఉన్నారే కానీ దానియేలు మీద ఏం చేస్తూ ఉన్నారంటే కుట్ర కుట్ర. ఎందుకు ఈ కుట్ర కలుగుతుంది చూడండి. దానియేలు 1:3 చదవండి. రాజు అస్పెనజు నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించును. చూసారు ఎక్కడి నుంచట? ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు
జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. దేవునికి స్తోత్రం. అందులో 4 ఉన్నారు. మొదటి వారు ఎవరట? దానియేలు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇజ్రాయేలు దేశం నుంచి వీళ్ళు వచ్చారు, చెరగొని వచ్చారు. ఇప్పుడు ఊర్లో బబులోన్లో ఉన్న వాళ్ళకి ఎలాగ ఉంటుంది చూడరా. ఇజ్రాయేలు దేశం నుంచి వచ్చిన దానియేలు 122 మీద అధిపతుల మీద, అధికారుల మీద ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఒక ప్రధాన అధికారి అయి ఉన్నాడు, ఒక ముఖ్యుడై ఉన్నాడు రా. అమ్మా ఏంటనరా? ఇప్పుడు వీళ్ళకి ఎలాగుంటుంది? ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మన ఊర్లో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? వాళ్ళందరూ బాగుపడ్డారా లేదా? ఎందుకు వాళ్ళకి బ్రతుకు మీద భయం? వాళ్ళ ఊర్లో వాళ్ళు చెడిపోండ్రు. ఈ ఊరు వచ్చారు కనుక వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడైనా బాగా బ్రతికి మనం ఏమై ఉండాలి? ప్రయోజకులుగా ఉండాలి. వీళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ ఎలాగ ఉంటుంది చూడరా. ఊర్లో ఉన్నోడికే ఈ సంపాదన లేదు, కానీ బయటూరు నుంచి వచ్చినోడు ఎలాగ అభివృద్ధి అయ్యాడు? వీళ్ళు చూసిన వాళ్ళకి అందరికీ ఏం కలుగుతుంది? ఇప్పుడు అసూయ. నువ్వు కష్టపడినోడిని చూస్తే వారవలేవు. నువ్వు సంపాదించలేవు, సంపాదించినోడిని చూస్తే నువ్వు అసూయ. నువ్వు మంచి బట్టలు కట్టలేవు, ఒకవేళ కట్టుకున్నోడిని చూస్తే కుళ్ళు. అంతేనా? ఎక్కడి నుంచో వచ్చినోడి మీద నువ్వెందుకు ఏడ్డం? అలాగా ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చిన ఎవరిలో? దానియేలు, షద్రకు, మేషక్కు, అబేద్నెగో. ఇప్పుడు దానియేలు మీద ఇప్పుడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి వచ్చినోడు, ఎక్కడి నుంచి? ఇజ్రాయేలు దేశం నుంచి వచ్చినవాడు బబులోను దేశంలో ఇప్పుడు ఎలాగున్నాడంటే ఒక ముఖ్యుడిగా ఉన్నాడు రా. ఎవరి మీద? 122 మంది అధికారుల మీద ఆయనే ముఖ్యుడురా. అందుకు దానియేలు మీద ఇప్పుడు ఏం చేస్తారో కుట్ర చేస్తూ ఉన్నారు. కుట్ర చేయడమే కాదు, రాజ శాసనాన్ని కూడా ఒకటి పుట్టించారు. ఏటా శాసనము? ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. దేవునికి స్తోత్రం. తప్పిదం పెట్టి కుట్ర చేసి తప్పిదం చూడాలనుకోనరు, అక్కడ దొరకలే. మళ్ళీ ఏం చేశారు? ఒక శాసనాన్ని చేసి రాజ్య ముద్రని వేద్దాం, అప్పుడు కానీ దానియేలు మళ్ళీ మనకు దొరకడు అని ఆలోచన చేసి ఒక శాసనాన్ని చేశారు. శాసనంలో ఏమి రాపించారంటే, రాజా ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదట. ఎవరి యొద్దట? రాజు యొద్ద అయినా, దేవుని యొద్ద అయినా, మానవుని యొద్ద అయినా ఎవడి దగ్గర ఎవడు ఏం చేయకూడదంటే మనవి చేయకూడదు. ఒకవేళ ఎవడైనా ఏమియు మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడిని ఇప్పుడు ఎక్కడ వేయాలి? సింహాల గృహలో పడత్రోయబడాలి. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే దానియేలుని ఏదో ఒక విధంగా ఏం చేయాలి? కుట్ర పన్నాలి. దానియేలుని ఎలాగో ఒకలాగా ఇరికించాలి. దానియేలుని ఆ ఆధిపత్యం నుంచి ఏం చేయాలి? దించాలి. దానియేలుని ఏం చేయాలంటే ఆ ముఖ్యుడిగా ఉన్న దానియేలుకి ఆ అధికారం నుంచి కిందకే తీసేయాలి. ఇలా ఉద్దేశం అంతా. కుట్ర చేశారు, అవ్వలేదు. తప్పిదం కనిపెట్టాలనుకున్నారు, ఏ తప్పిదము కనిపించలేదు. ఇప్పుడు దానియేలు ఏం చేస్తాడు? ఆ శాసనాన్ని కూడా దానియేలు తెలుసుకొని దానియేలు దేవునికి ప్రార్థించుట కొనసాగించెను. దేవునికి స్తోత్రం. ఇలాగ శాసనాన్ని పెట్టేశారు. దేవుని యొద్ద మనవి చేయకూడదు, నీ యొద్ద మనవి చేయకూడదు,
మనుషుల యొద్ద కూడా మనం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మనం చేశారా, వారిని తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? సింహం గృహలో వేయాలి. దేవునికి స్తోత్రం. శాసనము తెలిసినప్పటికీ కూడా దానియేలు ఏం చేశాడట చూడండి. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేశాడట? ప్రార్థన చేయుచు ఆయన్ని స్తుతించుచు వచ్చెను. 11వ వచనంలో ఏముందంటే, ప్రార్థన చేయుచు ఆయన బతిమాలుకొనుట చూచి దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడట? మోకాళ్ళ మీద ఉండి. మోకాళ్ళు వేయర్రంత మోకాళ్ళు వేయరు, చూసారా? మోకాళ్ళు నువ్వు ఎప్పుడు వేస్తావో అపవాదైన సాతాను ఆ మోకాళ్ళను ఏం చేస్తాడంటే నలిగిపోతూ ఉంటాడు. నువ్వు మోకాళ్ళు వేయనన్న రోజులు కూడా అపవాదైన సాతాను నిన్ను నలుపుతూ ఉంటాడు. అందుకే మోకాళ్ళు ప్రార్థన ఎత్తే అపవాదికి ఏంటి భయం కలుగుతుంది. నువ్వు ఎంత కూర్చొని ప్రార్థన చేసిన భలే చేస్తానులే, అలాగే చెయ్యి అంటాడు. అదే అపవాదికి దేనికి భయం అంటే, ప్రసంగించేవాడి దగ్గర అపవాది భయపడదు, పాటలు పాడేవాడి దగ్గర ఏం చేయదు, భయపడదు. ఎక్కడ భయపడుతుంది? మోకాళ్ళు ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర అది భయపడుతూ ఉంటుంది. అందుకు ఆ మోకాళ్ళు కిందట అది నలిగిపోతూ ఉంటుందట. దేవునికి స్తోత్రం. అందుకు దానియేలు ముమ్మారు ఏం చేస్తాడట? అనుదినము కూడా ప్రార్థన చేస్తూ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన విడిచిపెట్టలేదట. దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడట? బ్రతిమాలుకుంటూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. అందుకు వీళ్ళందరూ ఏం చేశారు? రాజసముఖమునకు వచ్చి, చూసారా? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహం గుహలో పడద్రోయబడినని నువ్వు ఆజ్ఞేయలేదా? అందుకు దానియేలు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? తన దేవునికి దానియేలు ఏం చేస్తాడో ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఏం చేశాడు? రాజా ఆజ్ఞ ఇచ్చాడు. అందుకు ఇప్పుడు సింహముల గృహలో ఎవరిని వేశారట? దానియేలు వేశారు. దేవునికి స్తోత్రం. అందుకు దానియేలుని ఏం చేశారు? సింహం గృహలో వేశారు. అందుకు దానియేలు సింహం గృహలో వేయడమే కాదు, ఇంకేం చేశారట? యేసు ప్రభు సమాధిలో నుంచి ఎలాగైతే లెగిసి వెళ్ళిపోతాడని అనుమానంతో వీళ్ళు కూడా ఏం చేశారట? వారు ఒక రాతిని తీసుకొని వచ్చి ఆ గృహద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో. దేవునికి స్తోత్రం. అందుకేం చేశారట? రాజముద్రను కూడా వేశారట. సింహాల లోపల ఉంటే, దానియేలు లోపల ఉంటే రాయి పొర్లించి రాజముద్రను కూడా ఏం చేశారట? అక్కడ వేశారంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాల్ని సమూహులు చంపాడు. సింహాన్ని ఎలుగుబంటిని గొలియాతుని దావీదు చంపాడు. కానీ సింహాల బోనులో ఉన్న దానియేలుని సింహాలు ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఏది గొప్పది? వాళ్ళు చేసింది గొప్పదా, లేకపోతే దానియేలు చేసింది గొప్పదా? దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఇక్కడ మర్మం ఏంటంటే, సింహాన్ని బొబ్బరించి వస్తున్న సింహాన్ని సంసోను చంపేశాడు. గొర్రెలు ఎత్తుకెళ్ళిపోతున్న ఆ సింహాన్ని దాని గడ్డం పట్టుకొని దాన్ని ఏం చేశాడంటే దావీదు ఎలుగుబంటిని సింహాన్ని చంపేశాడు. ఇప్పుడు అదే సింహం గృహలో దానియేలుని వేస్తే ఆ సింహాలు ఏం చేసాయట? అవన్నీ కూడా 20వ వచనం చదువుదాం. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి,
జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అతనిని అడిగాను. దేవునికి స్తోత్రం. రాజు మనస్సు మారిపోద్ది అనేసరికి రాజు ఎక్కడికి వచ్చాడట? ఉదయాన్నే ఎక్కడికి వచ్చాడు? రాత్రంతా నిద్ర పట్టలే, వాయిద్యాలన్నీ ఆపించాడు, నాట్యాలన్నీ ఆపించాడు. రాత్రంతా నిద్ర పట్టకపోయేసరికి తెల్లవారి జామున రాజు వేగురుము లేచి ఎక్కడికి వచ్చాడట? సింహాల గృహ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడట? దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడట. ఏమని పిలుస్తున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్నేం చేశాడు? రక్షించిన. దేవునికి స్తోత్రం. చూసారా? అనుదినము మనం దేవుణ్ణి సేవిస్తే దానియేలుని రక్షించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకు దానియేలు సింహాలు ఏమీ చేయలేకపోయేవంట. అందుకు 22వ వచనం చూడండి. ఇప్పుడు దానియేలు చెప్తున్నాడు ఏంటని? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే. మనుషుల దృష్టిలో ఎలాగొన్నాడు దానియేలు? దోషిగా కనిపిస్తూ ఉన్నాడు. అసూయ అందరికీ. ఇజ్రాయేలు దేశం నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తాడో, ఒక అధిపతిగా, ఒక ముఖ్య అధిపతిగా బబులోనులో ఉన్నాడు అని కుట్ర చేశారు, అసూయ పడ్డారు. దేవుని దృష్టిలో దానియేలు, అందుకే చాలామంది ఏం చేస్తారంటే మనుషుల మెప్పును కోరుకుంటారు. భూమి మీద మనుషుల ఘనతను కోరుకుంటారు కొంతమంది. వాళ్ళు పొగడాలి. చూసారా? పొగుడుతారు. ఒకసారి ఏం చేస్తారు? నీ పక్కనే గొయ్యిని తీసి అందులో తోసేస్తారు. నేను ఎందుకంటే బాగా పొగిడేవు కదా అని గొయ్యి తవ్వేస్తారు. పొగిడిన దగ్గరే గొయ్యి తవ్వేస్తారు. ఆ గొయ్యిలో నేను తిరగేసేస్తారు అంతే. అందుకు మనుష్యుల మెప్పుని దానియేలు కోరుకోలేదు. మనుష్యుల యొక్క పొగడతల్ని దానియేలు కోరుకోలేదు. రాజు ఏమైతే ఉద్దేశించాడో దాన్ని మట్టుగే దానియేలు ఏం చేశాడో? అంగీకరించాడు. అందుకు నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే కనుక ఆయన తన దూతలను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించెను. దేవునికి స్తోత్రం. చూసారా? దేవుని దృష్టికి మనం ఏమై కనిపించాలట? నిర్దోషిగా కనిపించాలట. దానియేలు దేవుని దృష్టికి ఎలాగొన్నాడంటే నిర్దోషిగా కనిపించాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంట? రాజు దృష్టికి కూడా ఏం చేయలేదట? నేరము చేసిన వాడు కాదు. దేవునికి స్తోత్రం. మనుషుల దృష్టిలో నేరం చేసిన వాళ్ళకి కనిపిస్తాడు, అధిపతులకి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఆ సీట్లోన అక్కడెవరో ఉండకూడదని. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువునందు ఉంటున్న ప్రియ దేవుని దృష్టికి రాజు దృష్టికి కూడా ఏం చేయలేదంటే నేరం చేసిన వాడు కాదు కదా అని. అందుకు నిర్దోషిగా దేవుని దృష్టికి ఎప్పుడైతే మనం నిర్దోషంగా ఉంటామో దేవుడు మనకొచ్చే ఆ యొక్క ఉపద్రవం నుంచి, ఆ కష్టము నుంచి నష్టము కలగకుండా దానియేలుకి మరలా ఏం పెట్టాడు? దేవుడు ప్రాణభిక్ష పెట్టాడు. సింహము ఫస్ట్ వాక్యం ఏం చేద్దాం? అది ఎవనికి భయపడదు. అలాంటి సింహాలు నోళ్ళని దేవుడే తన దూతలను పంపించి ఏం చేశాడట? వాటిని నోళ్ళని మూయించాడు. దూతలను పంపించి సింహము నోళ్ళను అవి ఎన్ని రోజులు బట్టి ఆకలితో ఉన్నాయో. ఆకలితో ఉన్న సింహాలు ఏం చేయాలి? దానియేలుని ఎముకలు సైతం ఏం చేయాలి?
కొరుక్కొని తినేయాలంతే ఇవి. కానీ దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో అనుదినము కూడా ముమ్మారు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు కనుక. మామూలు ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన, యెరూషలేము వైపు కిటికీలు తెరిచే ప్రార్థన. మన ప్రార్థన స్తోత్రం స్తోత్రం. అందుకే మన ప్రార్థన జవాబు. నిద్ర ఒక పక్క, ప్రార్థన ఒక పక్క. ఆ ఊళ్ళో అందులోనే. అందుకే దానియేలు ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించి ఆపదలో ఉన్నప్పటికీ దేవుడు ఏం పంపించాడు? దూతలను పంపించాడు. దూతలను పంపించాడు. దూతలను పంపించి తన్ను సజీవుడిగా దేవుడు తన్నే ఉంచాడు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు ప్రభువునందు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సింహాన్ని సంసోను చంపాడు, సింహాన్ని దావీదు చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, ఇజ్రాయేలును అవమానించిన గొల్యాతును కూడా దావీదు చంపాడు. కానీ దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్న, తప్పు పట్టాలని చూసి అసూయతో దేవునికి ప్రార్థన చేశాడన్నా, విచారణ చేశాడన్నా దానియేలుని ప్రజలందరూ సింహం బోనులో వేసిమన్నప్పటికీ రాజుకి కూడా ఏముందట? దానియేలు మీద మంచి మనస్సు ఉంది. అందుకే వేకువజామున ఎక్కడికి వెళ్ళాడు? సింహాలు బోను దగ్గరికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు దానియేలుకి దేవుని కాపుదల ఉన్నది. అందుకు దానియేలుని సింహాలు ఏమీ చేయకుండా దేవుడే తన దూతలను పంపించి సింహాలు నోళ్ళుని మూయించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సింహాల నోళ్ళు ముయ్యడం కాదు, కానీ బబులోను దేశంలో ఉన్న ప్రజలందరూ నోళ్ళు ఏమైపోయేవి? మూతబడ్డాయి. అంతే. చూడరా, ఆ దానియేలు మనం ఇలా చేసినప్పటికీ కూడా, అందుకే కదా ఏమంటారంటే 27వ వచనం చదువు. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించునని వ్రాయించెను. దేవునికి స్తోత్రం. రాజు ఆఖరికి రాశాడు. రాజు అయిన దర్యావేగే రాశాడు. దానియేలు ని రక్షించునని వ్రాయించెను. దానియేలు దర్యావేగు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును ఏమయ్యాడంటే వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. ఆ వర్ధిల్లుత, ఆ ఆశీర్వాదము సంఘములో కుటుంబంలో నువ్వు చూడాలి. దానియేలు దేవునికి నిర్దోషిగా, రాజుకి కూడా నమ్మకముగా ఎలాగైతే ఉన్నాడో, రాజశాసనాన్ని ధిక్కరించి ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఆ ప్రార్థనే కదా దానియేలుని దేవుని ఎదుట నిర్దోషిగా నిలబెట్టింది. రాజుల ఎదుట కూడా దానియేలుని నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువునందు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సింహం ఎలాంటిది? ఎవ్వనికి భయపడని వెనుదిరగని సింహం. ఇప్పుడు ఎవరికి భయపడ్డది? దానియేలుకి, దానియేలు దేవునికి భయపడ్డది. దేవునికి స్తోత్రం. ఇంకెవరికి భయపడ్డది? సంసోను దగ్గర భయపడలేదు, అది బొబ్బరించి వచ్చింది. కానీ దేవుని ఆత్మ ఏం చేసింది? తన్ని ప్రేరేపించగా మేక పిల్లను చీల్చినట్టు చీల్చేశాడు. దావీదు దగ్గరికి గొర్రెలు తిండాకు వచ్చింది. తన గొర్రెలు తిని ఊరుకొంతాడా దావీదు? ఎవరైనా ఊరుకొంతరా? ఏదో ఒకటి చెయ్యి, నక్కొస్తుంది. ఏడు చేస్తావు?
మొదటి రోజు ఒక గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోయింది. రెండో రోజు కూడా ఇంకో 2, 3 ఉన్నాయి. మళ్ళీ అదేం చేస్తుంది? ఏదో ఒక క్షణాన్నే వస్తావు. దానికి ఏదో ఒకటి మనం ఏం చేయాలని ఏదో ఒక ప్లాను చేస్తామా చేయమా? పిల్లి వచ్చి రోజు పాలు తాగేస్తుంది, రోజు తాగేస్తుందని వదిలేస్తావా? ఏడు చేస్తావు? దానికి ఏదో ఒక ప్లాను చేస్తావు. ఎలకొచ్చి పందికొక్కొచ్చి ఆ గాదిలోని గింజ లేకుండా గొలిగి ఊదేస్తుంది, ఏడు చేస్తావు? ఏదో ఒక ప్లాను అది రాకుండా చేస్తావు. ఇంకా శృతి మించిపోతే ఏం చేస్తావు? దాన్ని దావీదు సంసోను వేసినట్టు ఏం చేస్తాం? దాన్ని చంపేయడమే. దేవునికి స్తోత్రం. రోజు వచ్చి దాన్ని ఊదెత్తుంటే ఊరుకొంతవా నువ్వు? దానికి ఏదో ఒక గొమ్మైన తెచ్చి పెట్టేస్తావు, అక్కడ ఒక ఉరైన పెట్టా. ఇంకా దొరకకపోతే ఏడు చేస్తావు? దీన్ని ఎలాగైనా చంపేయాలి, లేకపోతే మన కడుపు పొట్ట మీద ఏం చేస్తుంది? అది కొడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకు సంసోను కూడా తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మాత్రమే సింహాన్ని ఏం చేశాడు? చంపాడు. దావీదు కూడా తన తండ్రి గొర్రెల్ని కాపాడుకోవాలని మాత్రాన్నే ఆ సింహాన్ని ఎలుగుబంటిని ఏం చేశాడు? చంపాడు. అంతే. ఆయన చీల్చేశాడు, మేకపిల్ల చీల్చినట్టు ఈయనని మాట చంపేశాడు. గెడ్డం పట్టుకొని మరీ చంపేశాడు. అంతే దావీదు. ఎక్కడి నుంచి వచ్చింది బా? కానీ దానియేలు ఏ సింహాన్ని కూడా ఏమీ అనలేదు. కానీ సింహాల నోలుని తన దూతలను పంపించి దేవుడు ఏం చేశాడు? మోయించేశాడు. దేవునికి స్తోత్రం. చూశారా? అందుకు దానియేలు ఎటువంటి వాడు? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. నీ బుద్ధి అలాగుండాలి. తప్పిపోయిన కుమారుడులాగా నీ బుద్ధి ఉండకూడదు. బుద్ధి లేనివాడిగా ఉండకూడదు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా దానియేలు ఎలాగైతే ఉన్నాడో అలాగ నీ యవ్వనములో నీవు దానియేలులాగా యోసేపు వల్ల నువ్వేం చేయాలి? వర్ధిల్లాలని ఆ రాజు అయిన దర్యావేగి ఏం చేశాడు? గొప్పగా ఒక అక్షరాన్ని అక్కడ రాశాడు. అంతే. దేవునికి స్తోత్రం. అందుకు నీ గ్రామంలో నిన్ను గురించి ఏం చేయాలంటే రాయాలి ఎక్కడో ఒక దగ్గర. అతి శ్రేష్టమైన దానియేలు బుద్ధి కలిగిన వాడని. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి.